So our next tense is future simple. Mana next tense future simple. So let us know how to change a sentence of future simple into passive voice. మనం సింపుల్ ఫ్యూచర్లో ఒక సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా చేంజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్లో ఆర్ ఫ్యూచర్ సింపుల్లో ఏంటంటే విల్ అనేది ఆర్ షెల్ అనేది హెల్పింగ్ వర్బ్గా తీసుకుంటాం. సో అది మనకి ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి విల్ బీగా మారిపోతుంది. సో లెట్స్ గో విత్ సమ్ ఎగ్జాంపుల్స్. So the first example is I will sing songs. నేను songs పాడతాను. So I will sing songs. So ఇక్కడ songs is in objective position. ఇక్కడ songs is object. So కాబట్టి object మనం ముందుగా పెడతాం. So songs will be sung by me. సో పాటలు నా ద్వారా పాడబడతాయి. అంటే మనం తెలుగులో ఎక్కువ యూజ్ చేయం ప్యాసివ్ని, కొన్నిటికి మాత్రమే యూజ్ చేస్తాం. సో అంత ఎఫెక్టివ్గా అనిపించదు. సో కాబట్టి మనం తెలుగులోనే చెప్పుకోవచ్చు, నేను పాటలు పాడుతాను, నేను పాటలు పాడుతాను, పాటలు నా ద్వారా పాడబడతాయి. సో మీనింగ్ ఈజ్ సేమ్, బట్ ఎఫెక్టివ్గా మనం తెలుగులో యాక్టివ్ని యూజ్ చేస్తాము. సో I will sing songs. Songs will be sung by me. So here will be and V3. So the V3 of sing is sung. So sing, sang, sung. So the second example is they will eat chocolates. So same they subject, chocolates object. So object first. So chocolates will be eaten by them. So they becomes them. So the third example, మన third example తీసుకుంటే she will drive a car. ఆమె కార్ డ్రైవ్ చేస్తుంది ఫ్యూచర్లో. అంటే మేబీ ఇప్పుడు నేర్చుకుంటుందేమో, ఫ్యూచర్లో డ్రైవ్ చేస్తుంది. సో అది మనం ఎలా చెప్పొచ్చు? A car will be driven by her. So a car will be driven by her. ఆ కారు ఆమె ద్వారా నడపబడుతుంది అనే మీనింగ్ మనకి వస్తుంది. సో డ్రివెన్. సో మనకి V3 ఫామ్ మన ముందు సెషన్స్లో నేను చెప్పాను. సో ప్యాసివ్ వాయిస్లో ఎప్పటికీ కూడా మెయిన్ వర్బ్ అనేది V3లోనే ఉంటుంది, అంటే పాస్ట్ పార్టిసిపల్లోనే ఉంటుంది. సో ద పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ డ్రైవ్ ఈజ్ డ్రివెన్. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. సో లెట్స్ గో విత్ ది ఫోర్త్ ఎగ్జాంపుల్. వీ విల్ ప్లే ద గిటార్. మేము గిటార్ ప్లే చేస్తాం. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో వాళ్ళు గిటార్ ప్లే చేస్తారు, ఇప్పుడు నేర్చుకుంటున్నారు మేబీ. సో సేమ్ ద గిటార్ ఈజ్ ఫస్ట్ బికాస్ ఇట్ ఈస్ ఆబ్జెక్ట్. హియర్ మనం ప్యాసివ్లో ఆబ్జెక్ట్ని ముందు పెడతాం. సో ద గిటార్ విల్ బి ప్లేడ్ బై దమ్. సో ఆ గిటార్ వారి ద్వారా ప్లే చేయబడుతుంది అనే మీనింగ్ వస్తుంది. ద సేమ్ థింగ్ ఫిఫ్త్ ఎగ్జాంపుల్ ఈజ్ మై ఫాదర్ విల్ బ్రింగ్ మ్యాంగోస్. సో మై ఫాదర్ ఈజ్ సబ్జెక్ట్ హియర్, మ్యాంగోస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మా ఫాదర్ మేబీ ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి ఉండొచ్చు. సో మేబీ ఒక 2-3-4 hours ఆర్ 5 hours ఫ్యూచర్లో మ్యాంగోస్ తీసుకొని వస్తాడు. సో దాన్ని మనం ప్యాసివ్లో మ్యాంగోస్ విల్ బీ బ్రాట్ బై మై ఫాదర్. సో ద థర్డ్ ఫార్మ్ ఆఫ్ బ్రింగ్ ఈస్ బ్రాట్. బ్రింగ్, బ్రాట్, బ్రాట్. సో మై ఫాదర్ విల్ బ్రింగ్ మ్యాంగోస్. సో mangoes is object here, so object first, mangoes will be brought by my father.